నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోటితో పోయేదానికి గొడ్డల దాకా తీసుకొచ్చారు. సంధ్య థియేటర్ ఘటనపై పవన్ కళ్యాణ్. పుష్కరాలకు మరొక రాజమండ్రిని చూస్తారు. ప్రజలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. అమిత్ షా రాజీనామా వెంటనే చేయాలి. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన. భావి భారత శాస్త్రవేత్తలు మీరే కావాలి. సైన్స్ ఫేర్ ప్రారంభించిన ఆదిరెడ్డి వాసు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని, కింది స్థాయి నుంచి ఎదిగారు. వైకాపా విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారు. టికెట్ ధర పెంపునకు వెసులుబాటు కల్పించారు. ఆయన సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయి. సలార్, పుష్ప 2 వంటి సినిమాలకు భారీ వసూలు వచ్చాయి. పుష్ప 2 సినిమాకు సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారని తెలిపారు. టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతుందన్నారు. అల్లు అర్జున్ విషయంలో తెర ముందు వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. చట్టం అందరికీ సమానం. ఇలాంటి ఘటనలో పోలీసుల్ని తప్పుపట్టను. భద్రత గురించి వారు ఆలోచిస్తారు. థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్ కు ముందు చెప్పి ఉండాల్సింది. పోనీ సీట్లో ఆయన కూర్చున్నాక ఆయన చెప్పి తీసుకెళ్లాల్సిందన్నారు. జనసేన నాయకుడు నాగబాబు పార్టీ కోసం కష్టపడ్డారని, అందుకే పదవి వస్తుందన్నారు. Especially when a much expected film has released, ఏమంటారు హీరో వస్తున్నారంటే ఎక్కువ నాకు దాని ముందు వెనక నాకు తెలియదు. ఏది నాకు తెలిసింది ఏంటంటే ఒక థియేటర్, నేను థియేటర్కి ఎందుకు వెళ్ళానంటే, ఒకటి వాళ్ళు ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకు నేను బేసిక్ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టాప్ దేర్. బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్, ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం. From a simple hero point of view, why me under kanipochu, why the hell he has to go to theatre? From a hero's perspective, I can say, in enduku theatre ki vellalannuntunnanante, how I am being tested. Film baalaipothe tiduతారు. Film బాగున్నప్పుడు I want to feel the appreciation. స్తుతి కావాలి. Even for God, you have to say you are great. అంతే కదా. అలాగే the ultimate, if you write an article, ఒకసారి హరిప్రసాద్ గారు చక్రవర్తి గారు రాస్తున్నప్పుడు మీరు ఈ ఆర్టికల్ చాలా బాగుంది. సో ఇట్స్ అప్రిసియేషన్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ వర్క్. సో ఇఫ్ అ హీరో గోస్ టు థియేటర్, ఇట్ మీన్స్ he want to see how his work is being appreciated. That gives him a sense of, no matter you give them 1,000 crores, 100 crores, it doesn't matter. That appreciation is దాని వెలకట్లేదు. తప్పు స్టాఫ్ చెప్పుండాల్సింది. ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. సమ్మన్ మస్ట్ బి విత్ ఇన్ ద విసినిటీ ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసున్నారు. దే మస్ట్ హావ్ వెంట్ దేర్ అడ్రస్ ద ఇష్యూ. మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే, ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది కొట్టారు. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్, ఆ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు. దిస్ వాట్ ఐ ఫీల్, నాకు తెలియదు చేశారా అది. మనం అలా కాదు, అలా దీన్ని చిన్నగా చేయకూడదు. ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి. ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఇట్. ఐ ఆల్సో హ్యాడ్ ఫేస్డ్ ఇట్. చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను. నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన నవ్వుతాను. ఒకసారి పోలీసులు నలిగిపోతాను, నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి. అంటే అది ఇన్స్టింక్ట్ రియాక్షన్ మనకు ఉన్నాను. ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టులు కడతాం, చచ్చిపోతారు. సో వాట్ మై కన్సర్న్ ఇస్, నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను. అది లోపించింది. అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్ మేబీ ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్పకపోవచ్చు హీరోకి. దట్స్ ఫైన్.
10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీ నాయకులు ధర్నాలు చేయడానికి సిగ్గులేదా అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఛార్జీలు పెంచిన వారే ధర్నాలు చేస్తూ ఉంటే ప్రజలు చీదరించుకొని ఉమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా ధర్నాల నాటకాలు ఆపాలని హితవు పలికారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ఇంటి ముందు వారంతా ధర్నాలు చేయాలని సూచించారు. రాజమండ్రి సిటీలో కేడర్ లేని వైసీపీ నాయకుడు ధర్నా చేస్తే పక్కన కార్యకర్త లేరని, సిటీ నియోజకవర్గంలో 42 వార్డులు ఉంటే 30 మంది కూడా ధర్నాకు రాలేదని ఎద్దేవా చేశారు. ప్రజాక్షేత్రంలో ధర్నాలు చేసే నైతిక అర్హత వైసీపీకి లేదని మండిపడ్డారు. ఆరోగ్యకర ప్రశాంత రాజమండ్రికి కృషి చేస్తున్నామని వివరించారు. ఈ 6 నెలల్లో నగరంలో పారిశుద్ధ్యం మెరుగు కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, దీనికి సంబంధించి నగరపాలక సంస్థకు చేంజ్ మేకర్ కాంక్లేవ్ పురస్కారం లభించిందని సంతోషం వ్యక్తం చేసి కమిషనర్ పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు. మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం చేపట్టామని, మహిళా రక్షక్ మహిళల కళాశాల వద్ద ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి నాయకులు కుడుపూడి సత్యబాబు, కాశీ, నవీన్ కుమార్, వై శ్రీను రెడ్డి, మనీశ్వరరావు, మజ్జు రాంబాబు, బుడ్డిగ రాధా, నక్కా చిట్టిబాబు, కిలపర్తి శ్రీనివాస్, కడలి రామకృష్ణ, కంటిపూడి శ్రీనివాస్, యనుమల రంగబాబు, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, బుడ్డిగ రవి, దాస్యం ప్రసాద్, పిల్లి శ్యామ్, భాష లిమ్రా, వీర రాము తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఒక ప్రశాంతమైన నగరం, సాంస్కృతిక నగరం, మరి వాటన్నిటిని కూడా ఉట్టిపడే విధంగా ఈ యొక్క 6 నెలలు ఎన్డీఏ కూటమి పరిపాలన ఉందని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. మా అధినాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రి లోకేష్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ 6 నెలలు కూడా పరిపాలన చాలా గొప్పగా అందించేవని చాలా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాం అల్లరి చేసేవారి పైన. మరి ఎన్నికల ముందు మేము చెప్పిన మేనిఫెస్టోలోని ఏదైతే ఉందో క్రైమ్ నియంత్రణ అన్న విషయాన్ని కట్టుబడి ఈరోజు మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమంతో ముందుకెళ్తా ఉన్నాం. చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఈ 6 నెలలు కూడా. అలాగే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తామని కూడా ఎన్నికల ముందు 4వ మేనిఫెస్టోలో 4వ అంశం, ఆ అంశానికి కూడా కట్టుబడి ఈ రోజున రాజమహేంద్రవరంలో పారిశుధ్యం పైన అనేకమైన సంస్కరణలు తీసుకొస్తూ మా ఎన్డీఏ కూటమి నాయకుల పర్యవేక్షణలో ఈ రోజున పారిశుధ్యాన్ని మెరుగుపరిచాం. చేంజ్ మేకర్స్గా అవార్డు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఏ ఒక్క కార్పొరేషన్కి ఇది రాలా, ఈ కార్పొరేషన్కి వచ్చింది అని అంటే ఇది ఎన్డీఏ కూటమి కృషి వల్ల వచ్చిందన్న విషయం కూడా గమనించాలి. అలాగే ఈ సందర్భంగా ఈ 6 నెలలు మాకు సహకరించిన రాజమండ్రి కమిషనర్ గారికి, అలాగే పారిశుధ్య కార్మికులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంకొక అంశం ఉద్యోగాలు, ఉపాధి అని కూడా మేము ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నాం. ఎందుకు పదే పదే చెప్తా ఉన్నామంటే రాష్ట్రంలో సూపర్ 6 ఎలాగైతే ఉందో ఈ నగరంలో కూడా సూపర్ 6 అనే మేనిఫెస్టో ఇచ్చి ఈ 6కి కట్టుబడి మేము అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈరోజు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి 3 నెలలకి 100 మందికి స్కిల్ డెవలప్మెంట్ అన్నది ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. 22,51,00,000 పనులు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 6 నెలల్లో మొదలుపెట్టిన కార్యక్రమాలు. ఇంకా మొదలు పెట్టుకోవాల్సింది 3,90,00,000 పనులు. టెండర్ స్టేజ్లో సుమారు 33,42,00,000, అంటే సుమారుగా 69,37,00,000 పనులు ఈ 6 నెలల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీనికి అదనంగా రివర్ ఫ్రంట్ ఏదైతే గోదావరి గట్టు మీద ఒక సుందరీకరణ కార్యక్రమాన్ని రివర్ ఫ్రంట్ రూపాన చేస్తూ ఉన్నామో అది కూడా టెండర్ స్టేజ్కి ఇప్పుడు వచ్చింది. దాన్ని కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. 12 కోట్ల పని. ఏదైతే నాగుల చెరువు స్టేడియం ఉందో దాన్ని ఒక రంజీ స్టాండర్డ్స్లో తీసుకొచ్చే విధంగా దాన్ని కూడా 4.5 కోట్లతో ఇప్పుడు టెండర్ పిలుస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నాం, టూరిజం హబ్ కింద టెంపుల్ సర్క్యూట్ అన్నాం. గౌరవ మంత్రి దుర్గేష్ గారి యొక్క సహకారంతో పుణ్యక్షేత్రాలు అన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ టెంపుల్ సర్క్యూట్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, రానున్న పుష్కరాల్లో ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు ఒక లెక్క, 2027 పుష్కరాలు వాటన్నిటికీ కూడా భిన్నంగా, అంటే భిన్నంగా అంటే ఇప్పుడు దాకా నాణ్యత లేకుండా జరిగిందని చెప్పను. నెక్స్ట్ లెవెల్ 2027 జరిగే పుష్కరాలు వీటన్నిటికీ కూడా నెక్స్ట్ లెవెల్లో చేసే బాధ్యత ఈరోజు ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం. నాణ్యత ప్రమాణాల్లోని ఎక్కడా లోటు లేకుండా కూడా తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు గమనించండి, కొత్త పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. ఎవరో ఆలోచించలా. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొత్త పెన్షన్ ఇచ్చిన పాపానికి పోలేదు. ఈనాడు కూడా ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లని తొలగించేశారు. మేము ఈరోజు కొత్త పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. పెంచడమే కాదు,
కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకుంటాం. అలాగే రోడ్డు ప్రమాదాలు గత సంవత్సరం మీద పోలిస్తే 14% తగ్గింది. దీంట్లో తగ్గడానికి కీలకమైన పరిణామాలు ఏంటంటే, గతంలో ఎప్పుడు చూసినా రోడ్ల నిండా బొక్కలే, మరమ్మతులు చేసేవారు కాదు. అవసరమైన చోట చేయమంటే చేయడం మానేసి వైసీపీ వాళ్ళు అనవసరమైన ఆ ఫుట్పాత్లు డివైడర్లు చేసుకునేవారు. ఈరోజు మేము వచ్చిన తర్వాత రోడ్లన్నీ మరమ్మతులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం, గుంతలు లేని రోడ్లు చేస్తూ ఉన్నాం. దానివల్ల సగం రోడ్ యాక్సిడెంట్లు తగ్గినాయి. 14% తగ్గడం అంటే ఈ రోడ్లు అన్నది అధిక శాతం. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కూడా ఎడ్యుకేట్ చేస్తూ కాస్త వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అవగాహన కలిగించే విషయాలు కూడా చేస్తూ ఉన్నారు. 1968 లీటర్లని సీజ్ చేయడం జరిగింది. సారా పైన కూడా ఉక్కు పాదంతో ఈరోజు ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో అయితే 2-3 సంవత్సరాలు సుదీర్ఘ ఉద్యమాలు చేస్తే ఈరోజు మేము సారాన్ని నియంత్రించగలుగుతా ఉన్నాం. అలాగే 215 మంది రౌడీలు ఉండగా 35 మంది వివిధ కేసుల్లో జైలుకి వెళ్ళడం జరిగింది. 35 మంది రాజమండ్రి విడిచి వెళ్ళిపోయారు. అంటే ఇవంతా కూడా ఎందుకు చెప్తా ఉన్నామంటే, నిరంతరం నిఘాతోటి నడిపిస్తూ ఉన్నాం. పోలీస్ వ్యవస్థని నిరంతరం నిఘా పెడతానే ఉన్నాం. ఎక్కడ ఏ తప్పు చేసినా కఠినమైన చర్యలు ఉంటాయి. సురక్షితంగా న్యూ ఇయర్ వేడుకలు చేసుకోండి. 12వ గంటకి రోడ్ ఎక్కేసి కుర్రోళ్ళు అందరూ కేకలేసేసి కేకులు కట్ చేసేసి హడావుడి చేయకుండా, మీకు ఎక్కువ ఆనందాలు ఉంటే మీ ఆనందాలను ఇంటికి పరిమితం చేసుకోండి. ప్రజలు ఎవరిని కూడా ఇబ్బందులు కలిగించవద్దు. లా అండ్ ఆర్డర్ వారు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇబ్బంది అయినా కలిగితే మళ్ళా రాత్రిపూట్ల మమ్మల్ని లేపి టీడీపీనో బీజేపీనో జనసేన వాళ్ళు లేపి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. దయించి కోరుతా ఉన్నాను, ప్రశాంతంగా మీ ఇంట్లో ఆనందదాయకంగా జరుపుకోండి. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం పసరపూడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు. స్థానిక నాయకులు, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అన్నారు. పెన్షన్ల కోసం ఎవరు ఎటువంటి ఇబ్బంది తిరగకుండా వారి ఇంటికి నేరుగా ఉదయం 9 గంటకే ఇచ్చే ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కే దక్కుతుందన్నారు. పెన్షన్లు పెంచి ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. ప్రజల అవసరాలు వారి సంతృప్తి ధ్యేయంగా పారదర్శకంగా పాలన అందిస్తున్నామని వివరించారు. సంక్రాంతి నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయన్నారు. సూపర్ 6 హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఒక్కొక్కటిగా అన్ని పథకాలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, బూరుగుపల్లి శ్రీనివాసరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి పెన్షన్ల పంపిణీకి రావడం జరిగింది. మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రామకృష్ణ గారు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న సోమేశ్వరరావు గారు, ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా ఉన్నారు. వెంకటరత్నం గారు. ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వ లేకపోయినా, గత ప్రభుత్వం మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి దోచుకుని వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఆర్థిక భారం పెద్దగా ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేయాలని, దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ని 3,000 నుంచి 6,000కు పెంచాలని, మంచం దిగనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి 15,000 వరకు ఇవ్వాలని, ఇలాంటి ఆలోచనలతోటి ఆర్థిక పెనుభారం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం ఇది. అందుకే ఇవాళ మేము ఇప్పుడు పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పుడు చాలామందిని అడిగితే వారందరూ చెప్తున్నారు, ఉదయానికే మాకు వచ్చేసినాయండి, ప్రతి నెల కూడా ఉదయం వచ్చేస్తున్నారు. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతిసారి మరుసటి రోజు 1వ తారీఖు ఆదివారం అయితే ముందు రోజు ఇచ్చేయమని, రేపు జనవరి 1 అందరూ వివిధ కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి ముందు రోజు ఇచ్చేయమని, ఇలాగా ముందు చూపుతోటి ప్రజల యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయాలు ప్రజలందరిలోనూ సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్పై పార్లమెంట్లో విద్వేషానుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు.
స్థానిక శ్యామల సెంటర్లో జరిగిన ఆందోళనలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ సీనియర్ నాయకులు నల్ల రామారావు, సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు సూరిబాబు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమన్నారాయణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జి రాంబాబు మాట్లాడారు. పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. భారత పార్లమెంటు వ్యవస్థకు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన డాక్టర్ అంబేద్కర్ అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులకు ఎంత ద్వేషం ఉందో షా వ్యాఖ్యలు అద్దం పడుతున్నదన్నారు. సిపిఎం నాయకులు బి పవన్, పి తులసి, పూర్ణిమరాజు, రాజా సుబ్రహ్మణ్యం, సుందర్ బాబు, నాయకులు ఎస్ఎస్ మూర్తి, తాతారావు శ్రీను, సిపిఐ నాయకులు వి కొండలరావు, కె రాంబాబు, రమణ, జువల రాంబాబు, బి పవన్, ఎస్ఎస్ మూర్తి, నగర కార్యదర్శి కర్రి రామకృష్ణ, వి రాంబాబు, లావణ్య, రామకృష్ణ, దేవుడు బాబు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు జోజి రమణారెడ్డి, పౌర హక్కుల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం మీద పార్లమెంట్ లో ప్రమాణం చేసి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ అదే భారత రాజ్యాంగ నిర్మాత పట్ల అత్యంత అవమానకరంగా మాట్లాడడాన్ని యావత్ భారతదేశ ప్రజానీకం తీవ్రంగా ఖండించాలని చెప్పని కూడా వామపక్ష పార్టీల తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు అమిత్ షా పార్లమెంట్ లో? ఇవాళ పార్లమెంట్ లో భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు చర్చ జరుగుతూ ఉంటే పార్లమెంట్ సభ్యులందరూ ఆ రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ సభా సంఘానికి చైర్మన్, రాజ్యాంగాన్ని రూపొందించడంలో యావత్ జీవితాన్ని ధారపోసినటువంటి అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఉంటే అమిత్ షాకి కంటగింపుగా ఉంది. మీరు అంబేద్కర్ 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 మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ అంబేద్కర్ గురించి కాకుండా భగవంతుడి గురించి మాట్లాడితే స్వర్గానికి వెళ్తా ఉంటున్నాడు ఆయన. చచ్చిపోయిన తర్వాత ఎక్కడో వెళ్ళే స్వర్గం కంటే ఈ దేశంలో బతికుండగా ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్రం కావాలని చెప్పినటువంటి హక్కుల కోసం జీవితంతో పోరాడి ఇవాళ హక్కుల్ని రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ ని స్మరించుకుంటేనే మన భావితరాలకు భవిష్యత్తు జీవితం మిగులుతుంది. ఏమిటా వ్యాఖ్య? రాజ్యాంగాన్ని రాసినటువంటి దళితులకి హక్కులు ఇచ్చినటువంటి బీసీలకి, ప్రజలకి ప్రజాస్వామ్య హక్కులు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మరి అంబేద్కర్ గారి గురించి ప్రస్తావిస్తూ ఆయన ఒక వ్యాఖ్య చేశాడు. ఏటా వ్యాఖ్య? అంబేద్కర్ ని ప్రతిసారి అంబేద్కర్ 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 అంటారేంటి? మీరు దేవుణ్ణి కొలిస్తే స్వర్గానికి పోతారని ఇక్కడే ఉంది. మనువాదులు ఈ యొక్క భారతదేశంలో ఇవాళ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారు, ఇవాళ దేశంలో జరుగుతున్న ప్రజాస్వామ్యానికి విఘాతంగా మరి బ్రిటిష్ వారికి మోకరైనటువంటి వారు ఇవాళ రాజ్యాన్ని ఏలుతున్నారు. వారు ఎవరయ్యా అంటే బీజేపీ పార్టీ, మరి నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో ఇవాళ భారత ప్రజలు మరి అనుభవిస్తున్నటువంటి నిర్బంధాలు కానీ, ఉద్యోగులు అనిపిస్తున్న నిర్బంధాలు కానీ, ప్రజాస్వామ్యవాదులు అనిపిస్తున్నటువంటి నిర్బంధాలు కానీ, రచయితలు కూడా జైల్లో పెట్టి అక్రమ కేసులు బనాయించినటువంటి నిరంకుశ పాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం రక్షణ పొందాలి. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే ఈ ప్రజలకు రక్షణ దాయిపోయినటువంటి గుర్తించినటువంటి వారి పార్టీలు ఎవరైనప్పటికీ కూడా వారు ప్రస్తావిస్తే ఆ ప్రస్తావన సహించలేక వారు అక్కడికి వెళ్ళగక్కారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచుకోవాలని, భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విద్యార్థులను కోరారు. స్థానిక ఎస్కేవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి వైద్య వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నిన్ననే మన రాష్ట్రానికి చెందిన శ్రీహరికోట శాస్త్రవేత్తలు పిఎస్ఎల్విసి 60 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారని, ఈ ప్రయోగంతో మన దేశ కీర్తి ప్రతిష్టలు మరో మైలురాయిని దాటాయన్నారు. అనంతరం సైన్స్ ఫేర్ ప్రదర్శన ప్రారంభించారు. ముఖ్యంగా సోలార్ పవర్, రోడ్డు ప్రమాదాల నివారణ, నది కాలుష్యాన్ని తొలగించే యంత్రం, జాంపేట లూథరన్ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థి జి యశ్వంత్ కుమార్ రైతులకు కోతుల బెడద తప్పించేందుకు తక్కువ ఖర్చుతో తయారు చేసిన యంత్రం ఆకట్టుకుంది. అర్బన్ రేంజ్ డిఐబి దిలీప్ కుమార్, ప్రధానోపాధ్యాయులు ఎంవిఎం సుబ్రహ్మణ్యం, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ ఎం దుర్గాప్రసాద్, 5వ వార్డు ఇన్ఛార్జ్ బర్ల గిరిజ, సిఆర్ఎంటీలు జయంతి శాస్త్రి, జె శ్రీనివాసరావు ప్రసాద్ పాల్గొన్నారు. ఎన్కేవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవి విరమణ చేస్తున్న పి వీర్రాజును ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. టీచర్స్ గిల్డ్ డైరీని ఆవిష్కరించారు. ఏపీ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర అధ్యక్షులు బి చిట్టిబాబు, మార్టిన్ ఎయిడెడ్ ఉపాధ్యాయులు వరస జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. సైన్స్ ఫేర్స్ అన్నది జరుపుకోవడం చాలా అదృష్టం. ఎందుకంటే రెగ్యులర్గా మీరు మీ బుక్స్లో చదువుకొని దాన్నే పదే సారి చదివేసి దాన్ని ఎగ్జామ్లో రాసేయడం కన్నా ప్రాక్టికల్గా కొన్ని అంశాలు ఇచ్చి దాన్ని మీ మేధస్సుతో అంటే మీ నాలెడ్జ్ తోటి
దాన్ని ఇంకా ఎలా అప్గ్రేడ్ చేయాలి, సైంటిఫిక్గా ఏం చేస్తే మీకు ఏ అవుట్పుట్ వస్తుంది అన్నది చదువుకునే దానికన్నా ప్రాక్టికల్గా చేసేదానికి చాలా తేడా ఉంది. మీ టీచర్స్ మీకు పదే పదే చెప్తారు, చదివేదాన్ని పేపర్ మీద పెట్టండి, రాయండి, రాస్తేనే మీకు గుర్తుంటుందని చెప్తారు. అలాగే కొన్ని సైంటిఫిక్ నాలెడ్జ్ మీకు పెరగాలి అని అనుకుంటే చదివితే సరిపోదు, అది ఎక్స్పెరిమెంట్ రూపంలోనే ఇప్పుడు ఏదైతే సైన్స్ ఫేర్ పెట్టారో అవి చేయగలిగితేనే మీ నాలెడ్జ్ అన్నది పెరగడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నేను చెప్పేది ఒకటే, నాలెడ్జ్ అన్నది ఎవరికి ఒక ఓనర్షిప్ ఉండదు. అంటే ఎవరికి పుట్టిన వెంటనే వీడు నాలెడ్జ్ ఎక్కువ ఉంది, కొంతమందికే నాలెడ్జ్ ఉంటుంది, కొంతమంది ఎంత చేసినా రాదు అన్నది ఎక్కడా కూడా లేదు. మీకు నాలెడ్జ్ పెరగాలి అని అనుకుంటే మీరు హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, స్టడీ చేయాలి, ఎప్పటికప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఎప్పుడైనా సరే నేను ఎక్కడికి వెళ్ళినా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నా చిన్నపిల్లలన్నా ఒకటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి చదవడానికి కూడా అవకాశం లేకపోతే దూర ప్రాంతాలకి వెళ్ళి చదువుకొని కష్టపడి ఒక ఉన్నతమైన స్థానాన్ని దేశ రాష్ట్రపతి అయిన వ్యక్తి ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం గారు. చాలా కష్టపడి మిసైల్ మ్యాన్ అంటారు. ఒక టైంలో నేను చిన్నప్పుడు ఇండియా అయినా మిసైల్స్ లాంచ్ చేయాలి అని అంటే మనకు ఆ టెక్నాలజీ లేదు. ప్రపంచ దేశాలు రష్యానో లేకపోతే యుఎస్నో బతిమాలుకొని మనం మిసైల్స్ పంపించి వాళ్ళతోటి మనం లాంచ్ చేయించుకునేవాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆ దేశాలు మిసైల్స్ లాంచ్ చేయాలంటే మన దేశాన్ని అడుగుతూ ఉన్నారు ఇండియాని. అంటే అంత సైంటిఫిక్గా మనం డెవలప్ అయ్యాం. ఎంతో ఘన చరిత్ర కలిగిన రాజమండ్రి పేపర్ మిల్లు ప్రతిష్ట రోజురోజుకి మసకబారిపోతోందని, ఒక ఉన్నతాధికారి అరాచకాలకు కామవాంఛకు ఉద్యోగులు బలవుతున్నారని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా పేపర్ మిల్లో జరుగుతున్న అత్యాచారాలు, అరాచకాలు, ఇందులో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు అభద్రతకు గురి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈయన చేసే అరాచకాలు భరించలేక గత 2 ఏళ్లలో ఒక పర్మనెంట్ కార్మికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మరో 2 ఉద్యోగులు 40 ఏళ్లు నిండకుండానే అర్థాంతరంగా చనిపోయారంటే అతని వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. జరిగిన ఘటనపై బాధితురాలు ఇప్పటికే బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని, వారు అతన్ని అరెస్టు చేయకుండా మీన మేషాలు లెక్కిస్తున్నారన్నారు. దీనిపై ఎస్పీతో పాటు హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని, ఆయన స్పందించకపోతే ప్రజా పోరాటం కూడా చేస్తామని హెచ్చరించారు. గారా నూకరత్నం, ఆవల సునీత, గారో కుమార్, బూసి సత్యనారాయణ, మారు జగదీష్, పెదపూడి లోవరాజు, దుర్గా, కె సిద్ధు, జి గోపి తదితరులు పాల్గొన్నారు. వేల మంది కార్మికులు ఈ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు, భార్య బిడ్డలను పోషించుకుంటూ ఉన్నారు. ఈ పరిశ్రమ ఆధారంగా కొన్ని మంది బయట కూడా కొన్ని వందల మంది దానివల్ల ఉపాధి కలిగిస్తూ ఉంది. ఒక పర్మనెంట్ కార్మికుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఈయన వల్ల. అలాగే 2 కార్మికులు 40 ఏళ్ళు వయసు కలిగినటువంటి కార్మికులు వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఈయన వల్ల వచ్చింది. మహిళా కార్మికురాళ్ళు అయితే నన్ను రేపు చేశాడు మొర్రే అని చెప్పేసి ఒక కార్మికురాలు నిజానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తుకుందే అని అంటే ఈయన ఎంత దిగజారుడితనో ఆలోచన చేయొచ్చు. పేపర్ మిల్లు గౌరవాన్ని భంగం కలిగించేటటువంటి పరిస్థితి, దిగజారే పరిస్థితి చేసుకుంటూ వస్తున్నాడు అన్నది. ఉన్నతాఫీసర్ ఎవరైతే ఉన్నారో తనకి పోలీసు వాళ్ళు కూడా ఒక మహిళకి న్యాయం జరిపించవలసినటువంటి పోలీసులు, రక్షణ కల్పించవలసినటువంటి పోలీసులు ఈ యొక్క వ్యక్తితో కుమ్మక్కై ఎఫ్ఐఆర్ ఒకటి రాసి చేతులు దులుపుకొని పరిస్థితి ఇంకా బాగోలేదు అని అంటే ఈ వ్యక్తి పారిపోయే విధంగా సంకేతాలు పోలీసు వారే ఇచ్చి వాళ్ళకి సమయం ఉండి పట్టుకొని అరెస్ట్ చేయవలసినటువంటి పోలీసులు డబ్బు మదంతో, ధనమదంతో, అధికార మదంతో విర్రవీగుతున్నటువంటి ముద్ద ఎవరైతే ఉన్నారో ఈ కామాంధుడు, అతన్ని అరెస్ట్ చేయవలసింది పోయి ఇండైరెక్ట్గా పోలీసు వారే కూడా
ఆయనకు సపోర్ట్ చేసి ఆయన సైడ్ అయి పారిపోయేటట్టు చేశారు. మహిళా లోకం, రాజమండ్రిలో ఉన్నటువంటి మహిళా లోకం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నాడు ఈయన. రాజమండ్రి ప్రజానికం అవసరమైతే ఆ మహిళ పట్ల సపోర్ట్గానే అందరూ ఉంటారు. అలాగే మాలాటంలో అందరూ కూడా ఆవిడ యొక్క విధానానికి సపోర్ట్గా ఉంటాం. అలాగే చనిపోయిన కుటుంబాలకు, గతంలో చనిపోయిన కుటుంబాలు కూడా బాధ్యత ఇస్తుందే కాబట్టి సరైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని నగరపాలక సంస్థ 16వ డివిజన్ రెల్లిపేట వీరభద్రనగర్లో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ యువ నాయకులు వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పర్యటించి స్థానికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం వీరభద్రనగర్లో డ్రైనేజ్, మంచినీరు, వీధి లైట్లు సమస్యల్ని పరిశీలించి డ్రైనేజీ సిటీ ప్లానింగ్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల్ని పరిష్కరించే విధంగా అధికారులకు సూచన చేయడం జరిగింది. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్ రాజు, చలమూరి సత్యనారాయణ, సుబ్బాయమ్మ, సింగవరపు సత్యనారాయణ, ప్రభాకర్, వంశీ తదితరులు పాల్గొన్నారు. చదువుతో పాటు క్రీడలను కూడా నేటి విద్యార్థులు సమాంతరంగా అభ్యసించాలని, రాజమండ్రికి గతం నుండి క్రీడల్లో ఎంతో ఖ్యాతి ఉందని, ఇక్కడ అనేక రకాలైన క్రీడలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగాయని టౌన్ హాల్ ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది మద్దూరి శివ సుబ్బారావు అన్నారు. గత వారం కాకినాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లా స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొని స్టేట్ ఛాంపియన్లుగా నిలిచిన రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీ క్రీడాకారులైన జి సిరిపావని, ఎస్ మోహిత్, జాతీయ పోటీలకు ఎంపికైన వై వైష్ణవి, సూర్య, ఎస్ లోహిత్, సూర్య, బి సాయి, జోషిత్, నమన్ జైన్, ఎల్ సాకెత్లకు డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీరాజు ఆధ్వర్యంలో జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ టౌన్ హాల్ తరపున జరిగిన అభినందన సభ నిర్వహించారు. అంతేకాకుండా క్రీడాకారులు అందరికీ నగదు ప్రోత్సాహకాలు ఇచ్చి అభినందించారు. అనంతరం కోచ్ విటీవీ సుబ్బారావును క్రీడాకారులు తల్లిదండ్రులు సత్కరించారు. నగర ప్రముఖులు పంతం కొండలరావు, జగన్నాథం, వెంకటరెడ్డి, రెడ్డి రాజు, ఆకుల విజయకుమార్, తూర్పుగోదావరి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు జేపీవి అప్పారెడ్డి, కె సత్యనారాయణ, పత్రి సారంగతరావు, పిబివి సత్యనారాయణరావు, సిహెచ్ సూర్యనారాయణ, జి సురేష్ కుమార్, ఎన్ఎస్ పాల్గొన్, లాలిచెట్టి అశోక్ కుమార్, ఎస్ సూర్యప్రకాష్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోటితో పోయేదానికి గొడ్డల దాకా తీసుకొచ్చారు. సంధ్య థియేటర్ ఘటనపై పవన్ కళ్యాణ్. పుష్కరాలకు మరొక రాజమండ్రిని చూస్తారు. ప్రజలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. అమిత్ షా రాజీనామా వెంటనే చేయాలి. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన. భావి భారత శాస్త్రవేత్తలు మీరే కావాలి. సైన్స్ ఫెయిర్ ప్రారంభించిన ఆదిరెడ్డి వాసు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీ న్యూస్.